అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా వింటూ ఉంటాం పురాణాల్లో ఒక పురాణం గరుడ పురాణం అని చెప్పి. అసలు ఏంటి గరుడ పురాణం? గరుడ పురాణం ప్రకారం మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో, అధర్మంగా ప్రవర్తిస్తున్నామో వాటిని అనుసరించే మనకు గరుడ పురాణంలో ఏదైతే రాసిందో అది ఏంటి అంటే శిక్షలు. మనం చేసే తప్పులకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అని చెప్పి ఉంది అని వింటుంటాం. నిజంగా ఇదంతా నిజమేనా? గరుడ పురాణంలో నిజంగా ఇవే రాసున్నాయా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గరుడ పురాణం అయితే మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, మనం చేసే తప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్గా రాసుంటుంది అని చెప్పి. ఇంకొకటి, చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో, ప్లే చేస్తుంటారో, అసలు చేయాల్సింది గరుడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటుంటాం. అసలు ఏంటండి గరుడ పురాణం గురించి తెలియజేయండి. వ్యాస మహర్షి 18 పురాణాలని రచించారు. ఈ 18 పురాణాలకి మళ్ళీ ఇంకో ఉప పురాణాలని ఇంకో 18 రచించారు. ఈ 18 పురాణాలలో ఒక పురాణం గరుడ పురాణం. అంటే ఈ పురాణాలు వ్యాసుడు ఎందుకు రచించవలసి వచ్చింది అంటే, పూర్వం పురాణ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వేదంలో చెప్పబడిన విషయాలే. వేదానికి బాగా కనెక్ట్ అయ్యే మనుషులు ఉండేవారు, అంత ఆయుష్ ఉండేది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వేదాల్లోనే వేదాధ్యయనం ద్వారా వేదాలు చదవడం వల్ల తెలిసేవి. కానీ మరి కలియుగంలో మన ఆయుష్యే 120 సంవత్సరాలు. కానీ 120 ఎవరు బ్రతకట్లేదు. ఈ బ్రతికే దాంట్లో అంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా కష్టం. అది కూడా రా మెటీరియల్లో ఉంటుంది. వేదంలో ఉన్నటువంటి జ్ఞానం అది అర్థం కావడం కష్టం. అందుకని ఏం చేశారంటే, చక్కగా ఒక కథారూపంగా ఉన్నటువంటి ఆఖ్యాయికలోని వేదంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటినీ తీసుకొచ్చి సమకూర్చి ఒక చక్కటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. అదే పురాణాలు. వీటిల్లో ఒక పురాణం గరుడ పురాణం. గరుడ పురాణం ఎప్పుడు జరిగింది అంటే, ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయంగా వ్యాసుల వారు రచించారు. అంటే ఏవో వేదాలలో సాక్షాత్తు వేదమంతా కూడా భగవంతుడి యొక్క వాక్యాలే కదా, అవన్నీ భగవత్ స్వరూపం. ఇంకా చెప్పాలంటే అలా గరుత్మంతుడు దర్శించినటువంటి వేద మంత్రాలు అని మనం అనుకోవచ్చు. ఆ మంత్రాలు యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి కథారూపంగా తీసుకొచ్చారు. దాంట్లో ధర్మాలు కూడా ఉంటాయి. అయితే అందరూ ఏమనుకుంటారంటే గరుడ పురాణం అంటే ఏదో చిన్నగా ఉంటుంది, దాంట్లో ఓన్లీ శిక్షలు మాత్రమే చెప్పబడతాయి ఇంకోటి అని ఒక ఉంది. అంటే మెయిన్ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అంటే మొత్తం 3 కాండలు దాంట్లో ఉన్నాయి. మొదటిది ఆచార కాండ అని. అంటే మనం ఏం ఆచరించాలి అనేది ఉంటుందా? మన ఆచరణ ఎలా ఉండాలి, అసలు మనకి ఏ కష్టానికి ఏ పరిహారం చేసుకుంటే ఆ కష్టం దూరం అవుతుంది, అసలు ఆ కష్టానికి గల కారణం ఏమిటి, మన పాపాలు అంటాంగా. అవునండి. ఇలా ప్రతి వ్రతాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఒకటి కాదు. దాంట్లో విషం కనుక వస్తే, ఏదైనా క్రిమికీటకాలు వస్తే ఆ విషాన్ని ఎలా పరిహరించుకోవాలి అనే విషయాలతో సహితంగా 240 అధ్యాయాల్లో చెప్పారు ఆచారకాండ. ఇదంతా కూడా పూర్వఖండం అంటారు. ఉత్తరఖండం అంటే సెకండ్ హాఫ్. దాంట్లో మళ్ళీ 2 కాండలు ఉన్నాయి. ఒకటి ప్రేతకాండ, దీన్ని ప్రేతకల్పం అంటారు. అలాగే బ్రహ్మకాండ అని. వీటిలో ఏం చెప్పారు అంటే, ఇది మళ్ళీ 50 అధ్యాయాలేమో ప్రేతకాండ అంటే ప్రేతకల్పం ఉంది, 30 అధ్యాయాలేమో బ్రహ్మకాండ ఉంది. టోటల్ 320 అధ్యాయాలు. ఈ ప్రేతకాండలో ఏముంటాయి? ప్రేతకాండలో మనిషి, ప్రేత అంటే ఏంటి, గమనిస్తూ వెళుతూ ఉండేవాడు. అంటే ఎప్పటిదాకా తన శరీరంలో, ఇప్పుడు ఒక శరీరం ఉంది, అతని పేరు ఏంటి, అతను అడ్రస్ ఎక్కడ ఏంటి చెప్పగలుగుతాం. కానీ ప్రేతకి అడ్రస్ ఉండదు. అది ఏ అడ్రస్ లేనివాడు అని. అడ్రస్ లేనివాడికి ప్రేత అని పేరు. ఆ ప్రేత అనేటటువంటి వాడు అసలు ప్రేతగా ఎలా మారతాడు అంటే, మరణించిన తర్వాత మరణం ఎలా ఉంటుంది, తన ఆత్మ అంటే మనలో కూడా ఉంటుంది ఆత్మ. కరెక్ట్ వర్డ్ ప్రేత. ప్రేత అనేది కరెక్ట్. ఆత్మ అంటే మరి మనలో ఉన్నది కూడా ఆత్మే. అది ప్రత్యేకంగా ఆత్మ అంటాం. ఆత్మ ఒక దగ్గర తిరుగుతూ గాలిలో కనిపించదు కదా, దాన్ని ప్రేత అని పిలిచారు. అందుకని ఈ మనిషి ఇప్పటిదాకా బ్రతికి ఇక్కడి నుంచి మరణించేటప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత
ఏం జరుగుతోంది, ఆ, అసలు అక్కడ ఆయన మరణిస్తుంటే ఇక్కడ పితృకార్యాలు జరుగుతుంటే దీనికి దానికి లింక్ ఎలా ఉంటుంది, ఉమ్, అసలు యమపురి అనేటటువంటి నరకం ఏదైతే ఉందో అక్కడికి అవును. వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది, ఆ, అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి, ఏ తప్పులకి ఏ శిక్షలు అనేటటువంటి ఆ ప్రేత కల్పనలో చెప్పారు. ఇది ఎన్ని అధ్యాయాలు? 50 50 అధ్యాయాలు. కానీ ముందర 240 ఉన్నాయి, తర్వాత 30 30 ఉన్నాయి. ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటిది ఇది. ఉమ్, అయితే ఈ చెప్పినటువంటి ఈ విషయాలు ఈ 50 అధ్యాయాలనే పట్టుకుని ఇదే ఉమ్, గరుడ పురాణం అని అనుకుంటున్నారు చాలా అవును, మంది. అవును. గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు, ఆ, అది చాలా పెద్ద పుస్తకం. దాంట్లో ఎవరైనా చాలా చదవచ్చా అండి? అర్థం చేసుకోగలుగుతారా? మిగతా 18 పురాణాలు ఎలాగైతే మనం మార్కండేయ పురాణం, దేవి భాగవతం, ఉమ్, అగ్ని పురాణం, మత్స్య పురాణం ఎలాగైతే పూజిస్తూ ఇంట్లో పెట్టుకుంటున్నామో ఆ, ఈ గరుడ పురాణం కూడా ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు చదవాలి, చదివితే అర్థం అవ్వడం కోసమే వ్యాసుల వారు రాశారు. అయితే ఆ సంస్కృత శ్లోకాలు ఉంటాయి, మనకు అవన్నీ అర్థం కావు చాలా అవును, మందికి. అవును. అందుకని దానికి తెలుగు తాత్పర్యాలు కూడా ఉంటుంది రాశారు, అక్కడే. పండితులు రాసినవి ఉన్నాయి. ఆహా, తర్వాత తర్వాత కొంతమంది రాస్తున్నారు కానీ అన్ని మరి దాంట్లో కరెక్ట్గా ఉండవు. అవును, కొన్ని పుస్తకాల్లో ఏం చేశారంటే ఇంత విషయం చెప్పినా మరి అంత చదివే పరిస్థితి ఉండదని అవును. కథా సంక్షిప్తంగా చేశారు. అంటే దాంట్లో ముఖ్యమైన విషయాలు వర్ణనలో అవి తీసేసి ఉమ్, ముఖ్యమైన విషయాలుగా చెప్పిన మనం అవి కూడా చదువుకోవచ్చు. ఓకే. ఇలా ఈ గరుడ పురాణం అనేటటువంటి దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఉమ్, చాలా మందికి ఏంటి డౌట్ అంటే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, అది ఆ, ఉంటే అశుభం కలుగుతుంది. ఉమ్, కానీ వాస్తవానికి గరుత్మంతుడు శుభాన్ని తీసుకొచ్చేవాడు, వైనతేయుడు అంటారు ఆయన పేరు. ఉమ్, ఆయన ఏం చేస్తాడంటే శుభాలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ శుభం. అందువల్ల అవును. విష్ణుమూర్తి ఆలయంలో ముందర ఉండేది ఏంటంటే గరుత్మంతుడే. అసలు గరుత్మంతుడికి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినటువంటి ధర్మ విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో ఉన్నాయి కాబట్టి ఉమ్, ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఓకే. డౌట్ ఏంటంటే జనాలకి ఇది ఎందుకు చదవకూడదు అనుకుంటున్నారంటే పోయిన సమయంలో ఇందాక మీరు అన్నట్టు ముఖ్యంగా చదవాల్సింది ఇది అని ఉమ్, ఎందుకన్నారు, ఆ సమయంలో అయినా కనీసం ఈ గరుడ పురాణం కనుక విన్నట్లయితే ఈ కొడుకులకి వీళ్ళకి ఆ మనస్సులో ఒక ధైర్యం వస్తుంది. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయాడో మన కంటి ముందర తిరుగుతున్న మనిషి అవును, అనే ఒక బాధ ఉంటుంది కదా, అవును. ఆ బాధ అంతా కూడా దూరం అయ్యి ఉమ్, ఆహా ఈ మనిషి జీవనం ఇలా జరుగుతోంది, ఇది ఇక్కడ వెళుతున్నాడు ఉమ్, కాబట్టి మనం ఏం చేయాలి కొడుగ్గా అంటే ఆ, శ్రద్ధగా శ్రాద్ధ క్రియలు పితృకార్యాలు అన్నీ చేయాలి అని అవును. తెలుస్తుంది అని అప్పుడు చదవమన్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. తప్పితే ఇది అప్పుడు చదివేది కాబట్టి ఇంకెప్పుడు చదవకూడదు అనేది కాదు. హ్మ్. హ్మ్. అయితే అన్ని శిక్షల గురించే ఉంది అని ఇంకొకటి తెలియడం వల్ల గూడా అంటే దీన్ని ఇంట్లో పెట్టుకోవడము వల్ల అశుభము, లేదంటే అమ్మో! మనం ఏం పని చేసినా గూడా దీనికి ఏ శిక్ష పడుతుందని ఒక భయం గూడా మొదలవుతుంది ఇవన్నీ తెలుసుకుంటే అనే ఒక ఆలోచన గూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఉండాలి కదా, హ్మ్. వాస్తవానికి ఆ హ్మ్. భయం ఉండాలి. హ్మ్. మనం లా బుక్ ఉందనుకోండి, హ్మ్. ప్రతి లాయర్ ఏం చేస్తాడు, ఆ లా బుక్ని పెట్టుకుంటాడు. హ్మ్. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, అవ్వకపోతే ఏముంటుంది ఆ! అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాలి అంటాం మనం. అవును. రూల్స్ తెలియాలి కదా మనకి. హ్మ్. హ్మ్. చిన్నప్పటి దగ్గర నుంచే వాస్తవంగా ఈ గరుడ పురాణాన్ని చూపించి హ్మ్. చదివి ఓ ఇలా ఉంది దీంట్లో విషయం, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయడం వల్ల నీకు ఇలా ఇబ్బందులు కలుగుతాయి, ఇలా ఉంటే నువ్వు మంచిగా ఉంటాయి అని చెప్తే హ్మ్. ఖచ్చితంగా ఒక పాపం పనో తప్పు పనో చేస్తున్నప్పుడు లోపల పాప భీతి అంటారు, ఆ భీతి పూర్వం ఉండేది, హ్మ్. చెప్పేవారు. అంటే పురాణాలు డైరెక్ట్గా ప్రింటింగ్లో లేకపోయినా ఆ! ఈ పురాణాల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో ఉండేవి. హ్మ్. అందువల్లే అసుర సంధ్య వేళ పడుకోకూడదురా రాక్షస బుద్ధులు అవును. వస్తాయి అని చెప్తూ ఉంటారు. హ్మ్. అంటే ఎప్పుడు ఏ పాపం చేస్తే ఏది జరుగుతుంది అనేది మన ఇళ్లలోనే ఉండేది, ఉండేది. ప్రింటింగ్ లేవు కదా అప్పుడు. అవును. అవును. మన ఇళ్లలోనూ లేవు, కనీసం ప్రింటెడ్ పుస్తకాలు అయినా పెట్టుకుంటే హ్మ్. ఆ పుస్తకం ద్వారా అయినా మనం తెలుసుకోవాలి. కానీ అవును. ఇది తెలిస్తే ఎక్కడ మనం భయం పడి పాపం చేయడం మానేస్తాము అంటే మనం ఇంకా 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 పాపాలు చేయడానికి హ్మ్. ఎక్కువ అవకాశం ఉంటుంది. హ్మ్. అందువల్ల పాపం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ మానవ జన్మ వచ్చింది, వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దీన్ని ఎలా లీడ్ చేయాలి అని అవును. తెలియాలి. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది హ్మ్. ఫస్ట్ తెలియాలి. ఏదో పొరపాటున చేయకూడని పని చేసాం, హ్మ్. పొరపాటున అంటే కావాలని కాదు, కావాలని కాదు. తెలియక చేసాం, ఆ! దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అందులో అది గూడా అన్ని ఉంటుందా? అని కూడా ఆహా! ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఈ ఆ! 3 అంశాలు తెలిస్తే చక్కగా మన మానవ జీవితం అంతా లైఫ్ సాఫీగా చేసేసుకోవచ్చు. ఉంటుంది. ఎందుకంటే పశువులు పక్షులు ఈ పని చేసుకోలేవు కదా, అవును. ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తెలియవు. తెలీదు. వాటికి ఉన్నది ఏంటంటే ఆహారం, దాన్ని ఎలాగో అలాగా సంపాదిస్తాయి. సంపాదించుకోవడం. వాటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. హ్మ్. ఆశ్చర్యం ఏంటంటే పశువులు ఆ నియమాన్ని అతిక్రమించవు. హ్మ్. సింహానికి విపరీతమైన ఆకలి వేస్తున్నా అది గడ్డి కానీ ఆకులు కానీ తిందు. తినదు. దానికి కావాల్సిన వేట కోసమే అది తిరుగుతుంది. అవునండి. ఒక జింకలో లేకపోతే కుందేళ్ళో ఆవులో ఎంత ఆకలి వేసినా ఎదురుకుండా అక్కడ మాంసాలు కనిపించినా దాని హ్మ్. జోలికి వెళ్ళదు. హ్మ్. అది సాధుజీవి కాబట్టి ఇవే తింటుంది. ఆ! కానీ మనిషికి ఉన్నటువంటిది ఏంటంటే ఏదైనా తింటాడు, ఏదైనా చేస్తాడు, వావి లేదు, వరస లేదు, ఏదీ లేదు. అవును.
పశువులకు కూడా ఉన్నాయి చాలా ఉమ్, వాటికి చెప్పే ధర్మాలు. మనిషికి ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ ఉమ్, వాటికి ఉండే బేసిక్ ధర్మాలు కూడా వదిలిపెట్టేస్తున్నాడంటే కారణం ఏంటంటే ఇది చేస్తే ఏమవుతుంది, ఉమ్. ఇలా చేయకపోతే ఏమవుతుంది అనే నాలెడ్జ్ లేకపోవడం. లేకపోవడం. కానీ అప్పుడు పశువులతో పోలిస్తే వాటికి లేని జ్ఞానం మనకుంది. చాలా మార్చుకునే అవకాశం ఉంది. అన్నీ మనకున్నాయి గానీ తప్పులు కూడా మనమే చేస్తున్నాం. తప్పులు కూడా మనమే చేస్తున్నాం. హ్మ్. అంటే అందుకనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఇంకా చాలా అవసరం. హ్మ్. ఎందుకంటే ప్రతిదానికి ఒక క్వెషనింగ్ అనేది చేస్తున్నారు. అవును. ఎందుకు ఇలాగే చేయాలి? ఎందుకు అలాగే చేయాలి? పూర్వం రోజుల్లో నాకు తెలిసి మీ చిన్నతనాల్లో కూడా ఎవరు కూడా ఎందుకు ఇలాగే చేయాలి? ఎందుకు ఇలా చేయాలి? అని అడగలేదు. అడగలే. పెద్దవాళ్ళు చెప్పారు చేసుకోవాలి వెళ్ళిపోవాలి. అంతే. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి చూస్తే దేవుడు దండం పెట్టుకో అంటే ఎందుకు వై అనే అవును. క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. అవును. అవునండి. ఎందుకు పెట్టుకోవాలి అని. హ్మ్. ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని అప్పటి నుంచి మనం నేర్పిద్దాము అంటే నేర్చుకోవడంలోనే ఉంటుంది తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. ఉండట్లేదు. అందుకని పూర్వీకులు ఏం చేశారంటే ఫస్ట్ ప్రాక్టికల్స్ చెయ్యి. హ్మ్. చేయగా నీకే దాని విషయం అర్థమవుతుంది. అది మన సంస్కృతికి గొప్పదనం అన్నారు. అవును. అంటే ఇప్పుడు కనీసం మనం క్వశ్చన్ వాడు వేస్తున్నప్పుడు మనం ఒక పరిపూర్ణ అవగాహనతో పెద్దవాళ్ళు ఉండాలి. గనక చేస్తే ఆటోమేటిక్‌గా మనం కూడా ఏదైనా చిన్నగా అయినా అంటే అవును. పూర్తిగా ఎక్స్‌ప్లనేషన్ చేయకూడదు కూడా వాస్తవానికి పిల్లలకి. ఆ! తగుమాత్రంగా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఓకే. ఒకేసారి అంత జ్ఞానాన్ని తీసుకెళ్ళి వాళ్ళ బుర్రలో పెట్టినా అది ఎక్కదు. హ్మ్. ఎక్కకపోగా వేరే వక్రగతిగా మైండ్‌లోకి పడితే వాళ్ళు ఇంకా దాని మీద క్వెషనింగే అలవాటవుతుంది తప్పితే నమస్కారం మాత్రం జీవితంలో ఎప్పటికీ చేయడు ఆ! దాన్ని. అందుకని ఏమన్నారంటే ఈ పురాణ జ్ఞానాన్ని తెలుసుకోండి. హ్మ్. ఈ గరుడ పురాణంలో ఫస్ట్ చేస్తే పుణ్యాల విషయం తర్వాత ఏం హ్మ్. చేయకూడదు. అవును. చేయడం వల్ల నువ్వేమవుతావు హ్మ్. అని ఒక్క సినిమా కింద చూపించేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ పాపం పని చేస్తున్నప్పుడు హ్మ్. అక్కడ మనకి ఒకసారి రీల్ తిరుగుతూ ఉంటుంది. విని ఉంటాడు కదా! అవును. కాబట్టి ఎంతటి పాపం చేయాల్సిన అగత్య పరిస్థితుల్లో అయినా సరే ఆ! కొంచెం ఇంత వద్దులే కొంచెం వెనకడుగేసే దాన్ని మనం అవకాశం. తగ్గిద్దాం అని హ్మ్. ఒక సెకన్ అంటే ఆ! పాపం చేసే పని ఒక సెకన్ ఆలోచిస్తే పాపం పని జరగదు. అంతే. ఆ నిమిషంలో ఆ ఆలోచన నిమిషంలో మారిపోతుంది. ఆలోచన స్తబ్దమైపోయి, మారిపోయి అవును. రాంగ్ స్టెప్ పడిపోతుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలామంది బాధపడతారు. ఎంత మర్డర్ ఆ! చేసేవాళ్ళైనా 100కి 99% ఒక్కడు అది కూడా రియలైజ్ అవ్వడు గానీ, హ్మ్. 99% మంది నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. అనవసరంగా బావుండేది. చంపేశానే అని అవును. తర్వాతైనా అనుకుంటాడు. ఆ క్షణం కాలం మనకి ఈ విషయాల్ని, ఈ హ్మ్. పురాణాల్ని తెలుసుకోవడం వల్ల